కర్నూలు జిల్లా ఆలూరులోని చెరువు కట్ట మీదున్న సీసీ రోడ్డు పాత బస్టాండ్ సమీపంలో సంతకు వెళ్లే దారి చెత్త చెదారం వ్యర్థాలతో దుర్గంధ భరితంగా మారడంతో ఆ ప్రాంతమంతా అస్తవ్యస్తంగా మారింది. ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు ప్రజలు ఆ దారిలో చిన్నారులు వెళ్తుంటారు. అక్కడే చికెన్ వ్యర్థాలు, మురికి, చెత్త, కులిన కూరగాయలు, పండ్లు వంటివి రోజు అక్కడి వ్యాపారులు వేయడంతో ఆ ప్రదేశమంతా ఈగలు, దోమలు, పందులు, కుక్కల బెడదతో ప్రజలు, చిన్నారులు రోగాల బారిన పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై అక్కడ స్థానికులు మాట్లాడుతూ 55 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డును సగం వేసి ఆపేశారని, అలాగే ఇక్కడ కాలేజీ, స్కూళ్లు, హోటళ్లు, చిరు వ్యాపారులు ఉండడంతో ఆ దుర్వాసన భరించలేనంతగా రోగాలు వ్యాపిస్తున్నాయని, అంతేకాక రోడ్డు పక్కన ముళ్లకంపలు, పిచ్చి మొక్కలు మలవడంతో అక్కడ విషకీటకాలు, విషపాములు వస్తున్నాయని తెలిపారు. ఇంత జరుగుతున్న పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై కాలనీ వాసులు, ప్రజలు అధికారులపై మండిపడ్డారు. ఎప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఆ ప్రదేశం అంతా అక్కడ వ్యర్థాలు పడేయకుండా, చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏం నీట్గా లేదు, రోడ్ వేసి సంవత్సరమైంది. రోడ్ వేసినా ఏం ప్రయోజనం లేదు. అంత చెత్త చెదారము, పురుగు పుట్రు వస్తున్నాయి. మీరు ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకుని మాకు ఏమైనా బాగా సాయం చేయాలని కోరుతున్నాం. మీ పేరమ్మా? ఎరుకుల సుజాత. రోడ్ వేసి 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ అంతా చెత్త ఊర్లో ఉన్న అంతా వేస్తున్నారు. మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీనివల్ల ఏమైనా సొల్యూషన్ చూడాలా అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గ్రామ పంచాయతీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ ఏం పట్టించుకోవటం లేదు. మాకు హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు చూస్తారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ లైట్ ఏమైనా వేయించాలని కోరుకుంటున్నాం.